శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామకృతికర్తారం భక్తలోకశిరోమణిం వందేహం తులసీదాసం మహాకవివతం సకం. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధవులారా, పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో, అందున మార్గశీర్ష మాసంలో మనం గోస్వామి తులసీదాసు రచించినటువంటి శ్రీ రామచరిత మానసాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. గత 3 రోజుల నుంచి ఇవాళ 4వ రోజు ప్రవచనంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. రాముడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో నిన్నటి రోజున మనం సతీదేవి రామచంద్రమూర్తిని పరీక్షించినటువంటి విధానం, దాని తర్వాత ఆమె చేసినటువంటి తప్పుకి ఆమె ఎంతో విచారించినటువంటి విధానం, తన యొక్క శరీరాన్ని త్యజించాలి, నన్ను అనుగ్రహించు అని రామచంద్ర ప్రభువుని ఆ తల్లి ప్రార్థించినటువంటి వైనాన్ని, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. అలాగే బ్రహ్మదేవుడు తన మానసపుత్రుడైనటువంటి, తన పుత్రుడైనటువంటి దక్ష ప్రజాపతులకి నాయకుడిగా నియమించటం, దానివల్ల అతనికి గర్వం తలకెక్కడం, ఇవన్నీ విషయాలు చెప్పుకున్నాం. ఈ రోజున దక్షయజ్ఞము, సతీదేవి తనుత్యాగముతోటి ప్రారంభం చేసుకుందాం. ఒకప్పుడు దక్షుడు గొప్ప యజ్ఞం చేయాలని సంకల్పం చేశాడు. మునీశ్వరులందరినీ పిలిపించాడు. వాళ్ళు చక్కగా యజ్ఞాన్ని ప్రారంభించారు. యజ్ఞంలో ఆవిర్భావాలను అందుకోవటం కోసం దేవతలందరినీ కూడా దక్షుడు సాదరంగా ఆహ్వానించాడు. ఈ ఆవిర్భావాల కోసం కిన్నరులు, నాగులు, సిద్ధులు, గంధర్వులు, ఇతర దేవజాతులు పత్ని సమేతులై యజ్ఞానికి బయలుదేరారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తప్ప ఇతర దేవతలంతా కూడా తమ తమ విమానాల మీద యజ్ఞవాటికి దగ్గరకు వచ్చేశారు. అందమైనటువంటి విమానాలు ఆకాశంలో సాగిపోవటం సతీదేవి చూచింది ఆ కైలాసంలో ఉండి. మునుల యొక్క తపస్సులు కూడా భంగపరిచే అప్సరసల యొక్క మధురమైన గానం కూడా విన్నది అమ్మవారు. ఈ కోలాహలానికి కారణం ఏంటని అడిగితే సతీదేవికి శివుడు విషయమంతా చెప్పాడు. అప్పుడు ఆమె తన తండ్రి చేస్తూ ఉన్నటువంటి యజ్ఞాన్ని గురించి విని సతీదేవి సంతోషంతో ఇలా ఆలోచించడం మొదలుపెట్టింది. మహాదేవుడు అనుమతిస్తే ఈ నెపంతోనైనా కూడా కొంతకాలం నేను పుట్టింట్లో ఉండొచ్చు అని అనుకున్నది. ఈ పతి యొక్క పరిత్యాగ ఖేదం ఆమెను బాధిస్తూ ఉన్నది. కానీ నేరం తాను చేయడం వల్ల పుట్టింట్లో ఉండవచ్చు కొంతకాలం అని అనుకుంటున్నది. కానీ అడిగితే భర్త ఏమైనా అనుకుంటాడా? తప్పు తనదే కదా. అందువల్ల మాట్లాడలేక ఉండిపోయింది. చివరికి భయాన్ని, సంకోచాన్ని విడిచిపెట్టి ప్రేమపూర్ణమైనటువంటి వచనాలతోటి పరమేశ్వరుడితోటి అంది. ఏ స్త్రీకైనా కూడా పుట్టింటు అంటే ఎంతో మమకారం ఉంటుంది. పుట్టింటి వాళ్ళు 100 రూపాయలు పెట్టి చీర కొనిపించినా కూడా 10 మందికి చెప్పుకుంటుంది, మా పుట్టింటి వాళ్ళు
కొనిపెట్టారు, మా తమ్ముడు కొనిపెట్టాడు, లేకపోతే మా అన్నయ్య కొనిపెట్టాడు, మా నాన్నగారు కొనిపెట్టాడని చెప్పుకుంటుంది. అంత ఆప్యాయత ఉంటుంది పుట్టింటి మీద. అమ్మవారు కూడా అదే విధంగా ప్రవర్తిస్తోంది. ప్రభు, మా తండ్రి గారింట్లో గొప్ప వేడుక జరుగుతోంది, దయానిధి మీరు గనక అనుమతిస్తే నేను వెళ్ళి ఆ వేడుకలను సాదరంగా చూచి వస్తాను అన్నది. అప్పుడు పరమేశ్వరుడు నవ్వి, సతీ నీ మాట బాగానే ఉంది, నాకు కూడా అలాగే అనిపిస్తున్నది, కానీ నీ తండ్రి నిన్ను ఆహ్వానించకుండటం ఉచితంగా లేదు. దక్షుడు తన 60 మంది కుమార్తెలందరినీ పిలిచాడు, అల్లుళ్ళను పిలిచాడు, కానీ నా మీద ఉన్న కోపం వల్ల నిన్ను నన్ను ఇద్దరిని పిలవలేదు. పోనీ నన్ను పిలవకపోయినా పర్వాలేదు, కన్న కూతురు నిన్ను కూడా పిలవలేదు అన్నప్పుడు ఏమిటి కారణం అని అడిగింది తల్లి. ఆ సంఘటన జరిగినా కూడా భార్యకి చెప్పల మహాత్ముడు శివుడు. ఒకప్పుడు బ్రహ్మసభలో నా మీద మీ తండ్రి అప్రసన్నుడైనాడు, అందువల్ల ఇప్పుడు నన్ను అవమానిస్తున్నాడు, నా భార్యవైనందువల్ల నిన్ను కూడా అవమానిస్తున్నాడు అంది. అదేంటి స్వామి, ఎలా జరిగింది అని అడిగింది ఆమె. తెలియనట్టు పాపం, తెలియదు కదా ఆమెకి. మేము త్రిమూర్తులం కూర్చొని ఉన్నాం, మునీశ్వరులు అందరూ కూర్చొని ఉన్నారు, దేవతలు కూర్చొని ఉన్నారు ఆ సభలో. ఆ సమయంలో దక్షుడు వచ్చాడు, అందరూ లేచారు, మేము ముగ్గురం లేవల. సరే, బ్రహ్మ తన తండ్రి లేవకపోయినా తప్పు లేదు, బ్రహ్మన గన తండ్రి విష్ణుమూర్తి, ఆయన లేవకపోతే ఇంకా తప్పు లేదు. కానీ నేను లేవకపోయేసరికి, దండం పెట్టకపోయేసరికి మీ నాన్నగారి కోపం వచ్చింది. మరి నేను ఎందుకు లేవలేదంటావా? ఆయనే నా అల్లుడు కదా, మామగారిని గౌరవించాలా ఆయన అనుకుంటున్నాడు. నేను అక్కడ ఆయన అల్లుడు స్థానంలో కూర్చోలే, త్రిమూర్తుల యొక్క స్థానంలో కూర్చున్నా. ఆ స్థానంలో కూర్చున్నప్పుడు నేను ఎవరికి తలవంచకూడదు. అది తెలుసుకోలేకపోయినాడు మీ నాన్న. ఇక్కడ కూడా మన ఫ్రెండే అయి ఉంటాడు, జిల్లా కలెక్టర్ అవుతాడు. 10 మంది మధ్యలో ఉన్నప్పుడు రే సుబ్బారావు అని పిలవకూడదు. ఎంత స్నేహితుడైనా నమస్కరించి కలెక్టర్గానే గౌరవించాలి అక్కడ. కానీ తప్పు అర్థం చేసుకున్నాడు. కాబట్టి భవానీ, ఆహ్వానింపకుండా వెళితే మన యొక్క ఆత్మగౌరవం, ఆదరాభిమానాలు దెబ్బతింటాయి. స్నేహితులు, యజమాని, తండ్రి, గురువు వీళ్ళ ఇళ్లకి పిలవకపోయినా పోవచ్చు, కానీ ద్వేషించే వారి దగ్గరికి వెళ్ళడం శుభం కాదు అని ఈశ్వరుడు చెప్పాడు. అనేక విధాల నచ్చ చెప్పాడు. కానీ విధివశం వల్ల ఆ మాటలు ఆ తల్లి చెవికి ఎక్కించుకోవాలి. చివరికి పరమేశ్వరుడు సతీ పిలవని పేరంటానికి పోవడం శుభప్రదం కాదు అని నా అభిప్రాయం అన్నాడు. కానీ దక్షుడి యొక్క కుమారి అయినటువంటి సతీదేవి వినల. ఆపడానికి శివుడు ఎంత ప్రయత్నించా కూడా సతీదేవి తన యొక్క మంకు పట్టు విడవల. ఇక చివరికి ఈశ్వరుడు తన యొక్క ముఖ్య గణాలను వెంటనిచ్చి సగౌరవంగా పంపారు. సతీదేవి తండ్రి ఇంటికి చేరింది. కానీ అక్కడ దక్షుడికి భయపడినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఆమెను గౌరవంతో చూడల. కన్న తల్లి కదా, కన్న తల్లి కన్నటువంటి మమకారంతో ఆమెను సమీపించింది. చెల్లెళ్ళు చిరునవ్వుతోటి పరిహాసంగా పలకరించారు. దక్షుడు కనీసం ఆమె క్షేమ సమాచారం కూడా అడగల. పైగా సతీదేవిని చూచి క్రోధంతో ఊగిపోయినాడు. సతీదేవి యజ్ఞశాలకు వెళ్ళి చూస్తే అక్కడ శివుడికి అర్పించడానికి యజ్ఞభాగం కనపడల. అప్పుడు శివుడు చేసినటువంటి హెచ్చరిక
ఆమెకు బోధపడింది. తన స్వామికి జరిగినటువంటి అవమానాన్ని తెలుసుకుంది. ఆమె హృదయం దహించుకుపోయింది. భర్తను అవమానించడం వల్ల కలిగినటువంటి దుఃఖం ఆమెకు పతి తనను పరిత్యజించినప్పుడు కూడా కలగల. ప్రపంచంలో అనేక దుఃఖాలు ఉంటాయి, కానీ తమ వారిని అవమానించినప్పుడు కలిగే దుఃఖం భరించరానిదిగా ఉంటుంది. అందులో తన పుట్టింట్లో భర్తకి గౌరవం లేదు. ఆలోచించిన కొద్దీ ఆమె కోపం ఎక్కువైంది. పాపం ఆమె తల్లి ఊరడించడానికి ప్రయత్నం చేసింది. అయినా కూడా శివుడికి జరిగినటువంటి అవమానం ఆమె భరించలేకపోయింది. తల్లి చెప్పినటువంటి అనునయ వాక్యాల వల్ల ఫలితం కలగల. యజ్ఞకార్యాన్ని ఆపివేసి యజ్ఞశాలలో ఉన్న వాళ్ళని మందలిస్తూ సతీదేవి ఇలా అన్నది, ఓ సభాసదులారా, ఓ మునీశ్వరులారా, దేవతలారా, వినండి. శివుడిని అవమానించినటువంటి వాళ్ళు, దాన్ని చూచి మిన్నకుండేటువంటి వాళ్ళు అందరూ కూడా దాని ఫలితాన్ని వెంటనే అనుభవిస్తారు. మా తండ్రి కూడా తన తప్పుకు పశ్చాత్తాపడతాడు. సజ్జనులకు, శంకరుడికి, విష్ణువుకి నింద జరిగే చోట నియమ ప్రకారం శక్తి గనక ఉంటే ఆ నిందించిన వాడి యొక్క నాలుకను వెంటనే కోసివేయాలి, లేదా చెవులు మూసుకొని శివశివ అంటూ, విష్ణు విష్ణు అంటూ ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. పరమేశ్వరుడు, జగన్మాత, జగత్పిత, జగత్తుకు ఆత్మ, జగన్మాత కాదు, జగత్తుకి ఆత్మ, జగత్పతి, జగత్పిత, సర్వశుభంకరుడు ఆ శంకరుడు. కానీ మందబుద్ధి అయినటువంటి నా తండ్రి అలాంటి మహాదేవుణ్ణి అవమానపరిచాడు. అట్టి దక్షుడి వల్ల జన్మించినటువంటిది ఈ శరీరం కాబట్టి చంద్రశేఖరుడు, వృషభధ్వజుడు అయినటువంటి పరమశివుణ్ణి ధ్యానిస్తూ నేను ఇప్పుడే ఈ శరీరాన్ని పరిత్యజిస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా హాస్యానికైనా నా భర్త దాక్షాయిణి అని అంటే నేను భరించలేను అని పలుకుతూ సతీదేవి తన యొక్క కుడికాలి బొటన వ్రేలుతోటి యోగాగ్ని రగిలించుకొని భస్మం అయిపోయింది. ఆ దృశ్యాన్ని చూచినటువంటి సభాసదులందరూ కూడా హాహాకారాలు చేశారు. సతీదేవి దేహత్యాగాన్ని చూచి శివుడి యొక్క ప్రమదగణాలు ఆమెతో వచ్చాయి కదా, వాళ్ళ ఆగ్రహంతో యజ్ఞాన్ని ధ్వంసం చేయటం మొదలుపెట్టారు. యజ్ఞం ధ్వంసం అయిపోవటం చూచాడు భృగు మహర్షి. వెంటనే అభిచార హోమం నుంచి భయంకరమైనటువంటి వాళ్ళను సృష్టించి యజ్ఞాన్ని రక్షించాడు. పారిపోయినటువంటి శివుడి యొక్క కింకరులు ఈశ్వరుడికి నివేదించారు విషయమంతా. శివుడికి భయంకరమైన కోపం వచ్చింది. వెంటనే తన జట నుంచి ఒక జటని పెరికి నేలకేసి కొట్టాడు. అంతే, భయంకరాకారంతో వీరభద్రుడు ఉదయించాడు. అతడు యజ్ఞాన్ని ధ్వంసం చేయటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి దేవతలను యథోచితంగా శిక్షించాడు. శివద్రోహులకు పట్టే గతియే దక్షుడికి కూడా పట్టింది. అంటే దక్షుడి యొక్క శిరస్సుని గిరా 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 తిప్పి, మనం ఎట్లయితే బీరకాయని ఇలా తిప్పి తిప్పి తీసుకుంటామో చెట్టు నుంచి, అగ్నిగుండంలో పడేసి వ్రేల్చి పడేశాడు. ఈ కథ ప్రపంచంలోని వాళ్ళందరూ ఎరిగిందే. కాబట్టి ఈ వృత్తాంతాన్ని నేను సంక్షిప్తంగా చెబుతున్నాను అంటున్నాడు తులసీదాస్. ఇక పార్వతీ జననానికి వెళదాం. సతీదేవి దేహత్యాగం చేయడానికి ముందు తాను జన్మ జన్మలకి శివుడి యొక్క పాదపద్మాలపై అనురాగాన్ని కలిగి ఉండేటట్టు వరమిమ్మని తన సోదరుడైన శ్రీహరిని ప్రార్థించింది. ఆ కారణం వల్ల ఆమె హిమవంతుడి యొక్క గృహంలో పార్వతిగా జన్మించింది. పర్వతరాజ పుత్రిక కాబట్టి పార్వతి. ఆమె జన్మించగానే ఆ ప్రదేశం సకల సిద్ధులకు, సంపదలకు నిలయమైపోయింది. మహర్షులు
ఆ హిమగిరిలో సుందరములైన ఆశ్రమాలను నిర్మించుకున్నారు. హిమవంతుడు కూడా వాళ్ళకి యథోచితమైనటువంటి స్థానాలు సమకూర్చాడు. ఆనందంగా ఆ మహోన్నతమైనటువంటి దివ్య పర్వతం నానావిధమైనటువంటి ఫల పుష్పభరితమై నూతనమైనటువంటి వృక్షాలతోటి శోభిలుతూ ఉంది. అమ్మవారు జన్మించినటువంటి కారణం, అమ్మవారి వైభవం అది. అనేకములైనటువంటి మణులు కూడా అక్కడ వెలిసినాయి. అక్కడ పుట్టినటువంటి నదులు నిర్మలమైనటువంటి జలాలతోటి ప్రవహిస్తూ ఉన్నాయి. పక్షులు, మృగాలు, భ్రమరాలు హాయిగా అటు ఇటు సంచరిస్తూ ఉన్నాయి. జీవులన్నీ కూడా తమ తమ సహజమైనటువంటి వైరాన్ని విడిచిపెట్టి పరస్పర ప్రేమతోటి నివసిస్తూ ఉన్నాయి ఆమె పుట్టినటువంటి ఆ పర్వతం మీద. గిరిజాదేవి జన్మించింది మొదలుకొని హిమవంతుడు కూడా శ్రీరామ భక్తిని పొందినటువంటి వాడిలాగా పరమానంద భరితుడైనాడు. ఆ పర్వతరాజు యొక్క భవనంలో ప్రతిరోజు కూడా మంగళకరాలైనటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మాది దేవతలు ఆ హిమాలయుడి యొక్క వైభవాన్ని పొగుడుతూ ఉన్నారు. నారద మహర్షికి ఈ విషయం తెలిసి మనస్సు ఉల్లాసం కలిగి ఆ హిమాలయుడి దగ్గరికి వచ్చాడు ఒకరోజు. అప్పుడు పర్వతరాజు ఆయన్ని సాదరంగా అర్ఘ్యపాద్యాదులతోటి పూజ చేసి ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టాడు. అప్పుడు హిమవంతుడు తన భార్యతో కూడి, మేనాదేవి ఆయన భార్య పేరు, ఆ మహర్షి పాదాలకు ప్రణామం చేశాడు. ముని యొక్క పాదాలు ఇద్దరు కలిసి కడిగారు. ఆ మేనాదేవి బంగారు కలశంలో నీళ్లు పోస్తూ ఉంటే బంగారు పళ్ళెంలో పెట్టి వారి పాదాలు కడిగారు. ఆ పాదోదకాన్ని శిరస్సు మీద చల్లుకున్నారు. వాళ్ళ భవనం అంతా చల్లించారు. తమ అదృష్టానికి సంతోషపడుతూ హిమవంతుడు తన కుమార్తెను ఆ మహర్షి పాదాలకు నమస్కరింపజేశాడు. అప్పుడు హిమవంతుడు ఆ వచ్చినటువంటి నారద మహామహర్షితోటి ఇలా అంటున్నాడు: ఓ మహాత్మా, మీరు సర్వజ్ఞులు, త్రికాల వేదులు, 3 లోకాల్లోనూ సంచరిస్తూ ఉంటారు. కాబట్టి బాగా ఆలోచించి మా అమ్మాయి యొక్క గుణదోషాలు చెప్పండి అన్నాడు. అప్పుడు నారదుడు నవ్వి కోమలమైనటువంటి తన యొక్క కంఠంతో పరమ రహస్యాలు చెప్పాడు. ఓ హిమవంత, మీ కూతురుందే సకల సద్గుణ రాశి, సహజంగానే సౌందర్యవతి, సుశీల, గొప్ప వివేకవతి. ఈమెకు ఉమా, అంబిక, భవానీ అనేటువంటి పేర్లన్నీ ఉన్నాయి. ఈ సుకుమారి సర్వసులక్షణ సంపన్నురాలు. ఈమె తన పతికి అత్యంత ప్రేమపాత్రురాలు అవుతుంది. సుస్థిరమైనటువంటి దాంపత్య జీవితాన్ని అనుభవిస్తుంది. మీ తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా కీర్తి తెస్తుంది. ఈ కన్య ఈ సకల జగత్తుకు పూజ్యురాలు అవుతుంది. ఈమెను సేవించిన వాళ్ళకి దుర్లభమైనది ఏదీ ఉండదు. ఈమె యొక్క నామాన్ని స్మరించేటి వాళ్ళు అందరూ కూడా అత్యంత పుణ్యప్రదమైనటువంటి జీవితాన్ని కలుగుతారు. అలాగే మీ అమ్మాయిని స్మరించే స్త్రీలందరూ కూడా కఠోరమైనటువంటి పాతివ్రత్య జీవితాన్ని పాటించగలుగుతారు. ఓ గిరిరాజా, కానీ ఈమె యొక్క హస్తరేఖల్లో కొన్ని అవగుణాలున్నాయి. ఈమెకు కాబోయే భర్త నిర్గుణుడు, అభిమానం లేనివాడు, తల్లిదండ్రులు లేనివాడు, ఉదాసీనుడు, సంశయహీనుడు అవుతాడు అన్న. అలాగే యోగి, జటాధారి, నిష్కామ హృదయుడు, దిగంబరుడు, అమంగళ వేషధారి, ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడు మీ అమ్మాయికి భర్త అవుతాడని ఈమె యొక్క చేతిరేఖలు చెబుతూ ఉన్నాయి. నారదుడి యొక్క మాటలు విని అవి సత్యాలు అవుతాయని తలంచినటువంటి హిమవంతుడు, ఆయన భార్య మేనాదేవి చాలా బాధపడ్డారు. కానీ పార్వతీదేవి మాత్రం
అత్యంత ప్రసన్నురాలైంది. నారదుడు ఈ భేదాన్ని గ్రహించల. ఎందుకంటే బయటికి వాళ్ళ యొక్క స్థితి ఒకే విధంగా కనిపించినా కూడా వాళ్ళ యొక్క అంతర్గత భావాలు వేరువేరుగా ఉన్నాయి. పార్వతి, ఆమె సఖులు, హిమవంతుడు, మేనాదేవి అందరూ కూడా ముందు పులకితగాత్రులైనారు. వాళ్ళ కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వచ్చినాయి. ఎందుకని? దేవర్షి యొక్క మాటలు అసత్యాలు కావు అని ఆలోచించారు. పార్వతీదేవి ఆ మాటలు తన మనస్సులో నిలుపుకుంది. వెంటనే అలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడు శివుడు మాత్రమే అని ఆమె భావించి శివుడి యొక్క పాదపద్మాల మీద భక్తి అంకురించింది ఆమెకి. కానీ ఆ మహాత్ముణ్ణి కలయటం కష్టమని ఆమె అనుకుంది. అది సరైన సమయం కాదని తన యొక్క ప్రేమను మనస్సులోనే దాచుకుంది. దేవర్షి యొక్క మాటలు సత్యములవుతాయని భావించినటువంటి హిమవంతుడు, మేనాదేవి, ఆమె యొక్క సఖులు చింతాక్రాంతులు అయిపోయినారు. పర్వతరాజు ధైర్యం వహించి కర్తవ్యాన్ని ఉపదేశించమని నారద మహర్షిని అడిగాడు. అప్పుడు నారద మహర్షి, పర్వతరాజా, లలాటం మీద బ్రహ్మ రాసిన వ్రాతను తప్పించడానికి దేవదానవులకు, మానవులకు, నాగులకు, మునులకు ఎవ్వరికీ సాధ్యం కాదు. అయినా కూడా నేను ఒక ఉపాయం చెప్తాను. దైవం కనుక అనుగ్రహిస్తే నీకు కార్యసిద్ధవుతుంది. నేను వర్ణించిన వాడే మీ అమ్మాయికి భర్త అవుతాడు. ఇందులో మాత్రం సందేహం లేదు. నేను చెప్పిన లక్షణాలన్నీ కూడా కేవలం పరమశివుడిలో మాత్రమే ఉన్నాయి అని నా ఊహ. పరమేశ్వరుడు ఈమెను గనక పరిణయమాడితే ఆ దోషాలన్నీ కూడా సద్గుణాలు అవుతాయి. ఆ శ్రీహరి పాలసముద్రంలో పాముపై పడుకొని ఉన్నా కూడా పండితులు దాన్ని దోషంగా భావించరు. సూర్యుడు, అగ్ని అన్ని రకాలైనటువంటి రసాలను గ్రహించినా కూడా వాళ్ళని ఎవరూ నిందించరు. గంగాజలంలో అశుద్ధ జలాలు చేరినా కూడా, పాపాత్ములు ఎంతమంది స్నానం చేసినా కూడా అపవిత్రంగా దాన్ని ఎవరూ భావించరు. శ్రీహరిలాగా సూర్యాగ్నుల వలె, గంగానది వలె సమర్థులైనటువంటి వాళ్ళకి ఎలాంటి దోషాలు ఉండవు. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. సమర్థత ఉండాలి. కానీ మూర్ఖుడు ఎవడైనా జ్ఞాన గర్వంతో గొప్పవాళ్లతో పోటీపడి అనుకరిస్తే వాడు ఒక కల్పం వరకు నరకంలో పడిపోతాడు. జీవుడు ఎవడైనా సరే పరమాత్మతో సమానమవుతాడా? చూడండి, అలనాడు శ్రీకృష్ణుడు పుట్టినటువంటి రోజుల్లోనే పౌండ్రక వాసుదేవుడని శ్రీకృష్ణుడి యొక్క దివ్య చిహ్నాలని ధరించి కృష్ణుడికి నాకు తేడా ఏముందన్నాడు. అయినా కూడా వాడికి మోక్షాన్ని అనుగ్రహించాడు పరమాత్మ చేతిలో చావు వల్ల. పరిహాసం కోసమైనా పరమాత్మ ధరించినటువంటి వస్తువులు ధరించాడుగా, అది అక్కడ. అలాగే మద్యంలో గంగాజలం కలిపినా కూడా సజ్జనులు ఎవరు దాన్ని ముట్టుకోరు. అదే ఆ మదిర గంగా నదిలో కలిసినప్పుడు పవిత్రమవుతుంది. అలాగే జీవేశ్వరుల మధ్య కలిగినటువంటి అంతరం కూడా ఇలాంటిదే అని గ్రహించాలి. శివుడు సహజంగానే సర్వసమర్థుడు. ఆయన భగవంతుడు. భగవంతుడు అంటే 6 రకాల గుణాలు కలిగిన వాడు భగవంతుడు. అన్ని విధాల ఈ వివాహం శుభప్రదం అవుతుంది. కానీ మహాదేవుడి యొక్క సేవ చాలా క్లిష్టమైంది. అయినా కూడా తపస్సు వల్ల మహాదేవుడు శీఘ్రంగా సంతోషపడతాడు. నీ కుమార్తె గనక శివుడి గురించి తపస్సు చేస్తే ఆ త్రిపురాసుర హంత్ర ఆమెకు
విధిలిఖితాన్ని కూడా తొలగిస్తాడు. ప్రపంచంలో వరులు చాలామంది ఉంటారు, పెళ్లి కొడుకులు, కానీ శంకరుడే ఈమెకు తగినవాడు. శివుడు వరదుడు, శరణు అన్నటువంటి వాళ్ళని యొక్క క్లేశాలన్నీ పోగొట్టేవాడు, కృపాసముద్రుడు. సేవించిన వాళ్ళ మనస్సులను ప్రసన్నం చేస్తాడు. పరమేశ్వరుణ్ణి సేవింపదగిందే గాని ఆ సేవించాలి అంటే సేవించకుండా కోట్ల కొలది జపాల వల్ల, తపస్సు వల్ల తమ యొక్క వాంఛలను ప్రజలు పొందలేరు. కాబట్టి పరమేశ్వరుణ్ణి సేవించాలి. అలా సేవిస్తేనే ఆయన యొక్క అనుగ్రహం పొందగలుగుతారు. ఈ విధంగా చెప్పి నారద మహర్షి ఒక్కసారిగా శ్రీమన్నారాయణుని స్మరించుకున్నాడు. పార్వతీదేవిని ఆశీర్వదించాడు. పర్వతరాజా, భయాన్ని విడిచిపెట్టు, అంతా శుభమవుతుంది నీకు అని వెళ్ళిపోయినాడు. ఈ కథ అంతా కూడా యాజ్ఞవల్క్య మహర్షి చెబుతున్నాడు. భరద్వాజ, నారదుడు ఆ విధంగా చెప్పి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. మునీశ్వర, ఓ భరద్వాజ, తర్వాత కథ వినండి అంటున్నాడు. తర్వాత నారద మహర్షి వెళ్ళిపోయిన తర్వాత మేనాదేవి తన భర్తతోటి ఏకాంతంలో ఇలా మాట్లాడుతోంది. ప్రభు, మహర్షి మాటలు నాకు అర్థం కాల. వరుడు, అతని కులం, వంశం మన కుమార్తెకు తగినట్లు ఉంటే కదా మనం వివాహం చేస్తాము. కాబట్టి అలాంటి వాడు లభించకపోతే మన అమ్మాయి కన్యగానే ఉండనివ్వండి. అయోగ్యుడైనటువంటి వరుడితోటి ఆమె పెండ్లి జరిపించకూడదు. ఎందుకంటే అమ్మాయి మనకు లేక లేక పుట్టింది, నాకు ప్రాణంతో సమానం. కాబట్టి మన గిరిజ యొక్క వివాహం యోగ్యుడైనటువంటి వాడితో కాకపోతే లోకులు ఏమంటారు? పర్వతరాజు సహజంగానే జడుడు అంటారు. దీన్ని మనసులో పెట్టుకొని ఆమె వివాహాన్ని మీరు నిర్ణయించండి, తర్వాత మనం విచారించుకొని ప్రయోజనం లేదు అని మేనాదేవి ఈ మాటలన్నీ చెప్పి భర్త యొక్క పాదాలకి నమస్కారం పెట్టింది. అప్పుడు హిమవంతుడు ఆమెను లేవనెత్తి ప్రేమతోటి, మేనా, చంద్రుడు అగ్నిని విరజమ్ముగాక, నారదుడు యొక్క పలుకులు అసత్యం కావు అన్నాడు. ఒకవేళ చంద్రుడి నుంచి అమృత కిరణాలు రాకుండా అగ్ని రావచ్చు, కానీ నారదుడు మాత్రం వమ్ముగావు. ఓ ప్రియా, నువ్వు నిశ్చింతగా భగవంతుడిని స్మరించు. పార్వతిని సృష్టించిన వాడే ఆమెకు శ్రేయస్సు కూడా సమకూరుస్తాడు. ఇది అద్భుతమైనటువంటి భక్తి తాత్పర్యం. ఇక పార్వతీదేవి తపస్సులోకి వెళదాం. మేనాదేవితో అంటున్నాడు, మేనా, నీకు కుమార్తె మీద ప్రేమ ఉంటే శివుడితోటి పెళ్లి జరగటానికి తపస్సు చేయమని అమ్మాయికి చెప్పు. ఈ సమస్య నుండి బయటపడటానికి నాకు వేరే ఉపాయం తోచటలా. నారద మహర్షి యొక్క పలుకులు అసత్యం కాదు, ఆయన సకారణంగా చెప్పాడు. శంకరుడు అతి సుందరుడు, సకల సద్గుణ సంపన్నుడు, అన్ని విధాల నిష్కళంకుడు. ఈ విషయాన్ని గ్రహించి నీ సందేహాన్ని విడిచిపెట్టు అని చెప్తే భర్త మాటలు ఆ మేనాదేవికి సంతోషం కలిగించినాయి. వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళింది, కూతురు దగ్గరికి. అమ్మాయిని చూడగానే ఆమె కన్నులు అశ్రుపూరితాలైనవి. ఆ గారాల బిడ్డని ప్రేమతోటి తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. పదే పదే గుండెలకు హత్తుకుంది. కంఠం గద్గదమైంది. మానవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.